వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే పిగ్మెంటేషన్. పిగ్మెంటేషన్ అనేది చాలా ప్రాబ్లమేటిక్ కదండి. అది చెప్పుకున్నాం ఇదివరకు కూడా. మనం చిన్నది కానీ ఒక స్పాట్ లాగా కానీ స్టార్ట్ అయ్యి తర్వాత అలా అలా ఇంక్రీజ్ అయిపోయిందంటే చాలా కష్టం కదా. సో ఆ చిన్న స్పాట్ లాగా ఉన్నప్పుడే మీరు కేర్ తీసుకున్నట్లయితే చాలా ఈజీగా పిగ్మెంటేషన్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. హ్యాపీ కదండి. ఎందుకంటే అది నెగ్లెక్ట్ చేసేమంటే ఫేస్ అంతా ఆక్యుపై చేసేస్తుందని చెప్పుకున్నాం కదా. ఇది లేడీస్ కైనా జెంట్స్ కైనా ఒకటే. పిగ్మెంటేషన్ అనేది ఖచ్చితంగా ఎవరికైనా ఒకటే ప్యాక్ అండి. ప్యాక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రిపరేషన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు కాస్త టైం స్పెండ్ చేసినట్లయితే పిగ్మెంటేషన్ ని చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయే ప్యాక్ ఏంటంటే ఎగ్తో చెప్తున్నాను అనమాట. ఎగ్ వైట్ తీసుకుని చక్కగా అందులో ప్రోటీన్ ఉంటుంది కదా. మనం ఎగ్ తీసుకుంటే డైలీ ఎంత మంచిదో ప్రోటీన్ ఎలా అందిస్తామో అదే విధంగా స్కిన్కి కూడా మనం ప్రోటీన్ ఇస్తాం అన్నమాట. ఎగ్ వైట్ తీసుకుంటారు. ఓకే, ఎగ్ వైట్ తీసుకుని లెమన్ తీసుకుంటాం. లెమన్ ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫేస్ కంటే స్కిన్కి ఫ్యూ డ్రాప్స్ అని చెప్తూ ఉంటాను. కంప్లీట్ లెమన్ కానీ హాఫ్ లెమన్ కానీ వద్దు అని చెప్తూ ఉంటా. ఎందుకు అంటే లెమన్ అనేది సిట్రిక్ యాసిడ్ కదా. సో ఇక్కడ మనం తీసుకుంటున్న డ్రాప్స్ 5 to 6 డ్రాప్స్ సరిపోతాయి మనకి. ఓకే, అలానే బియ్యం పిండి తీసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్స్ తీసుకుని ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో బాయిల్ చేయండి. ఓకే, మనం ఆరుదికి రెడీ చేస్తాం కదా, బాయిల్ చేస్తాం కదా, ఆ విధంగా బాయిల్ చేస్తే చక్కగా ఒక క్రీమీ పేస్ట్లా తయారవుతుంది బియ్యం పిండితో. ఓకే, అది కూడా మనకి 1 టేబుల్ స్పూన్ అవసరం అవుతుంది. అలానే మనకి హనీ తీసుకుంటాం. హనీ ఎప్పుడు ఆల్వేస్ మనకి న్యాచురల్ బ్లీచ్ అని చెప్తున్నాం కదా. హనీ కూడా తీసుకుంటాము 1 టేబుల్ స్పూన్ ఆర్ హాఫ్ టేబుల్ స్పూన్ మన రిక్వైర్మెంట్ బట్టి. ఓకేనా, ఈ విధంగా మనకి పిగ్మెంటేషన్ని చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. హ్యాపీ కదండి. చక్కగా హోమ్ రెమెడీస్తోని దట్ లో బడ్జెట్లోని చేసుకోవచ్చు కదా. దొరికిన వస్తువులు అంటే కాదు, అన్ని దొరికే వస్తువులతోనే అందుబాటులో ఉండే వాటితోనే చెప్తున్నాను కదా. సో ప్యాక్ ప్రిపేర్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. చూస్తున్నారు కదా, ఒక ఎగ్ తీసుకున్నాను. ఇక్కడ ఎగ్ని చిన్న హోల్, మనకి ఓన్లీ వైట్ అని చెప్పుకున్నాం కదా, చిన్న హోల్ మాత్రమే పెడతాను ఇక్కడ. ఎగ్ అనేది మనకి పిగ్మెంటేషన్తో క్లియర్ అవడంతో పాటు మనకి చక్కగా రింకిల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. వైట్ ఓన్లీ సరిపోతుంది, చూసారా, అది సరిపోతుంది, అసలు అంతకన్నా అక్కర్లేదు కూడా. ఓకే, రిమైనింగ్ తీసేస్తున్నాం. ఓకే, అలానే మనకి లెమన్ తీసుకుంటున్నాను. లెమన్ కూడా ఎప్పుడు మనం ఫ్యూ డ్రాప్స్ అని చెప్తూ ఉంటాను కదా. లెమన్ కట్ చేస్తున్నాను, ఒక 5 to 6 డ్రాప్స్ ఓన్లీ, చాలు. ఓకే, ఫోమ్ వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలండి. లెమన్ ఎప్పుడు మనకి స్కిన్కి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. సరిపడినంత మోతాదులో వేసినప్పుడు మాత్రమే. ఈ విధంగా ఒక 3 to 5 minutes వరకు మిక్స్ చేసుకోండి మీరు. నేను జస్ట్ ఆపేసి చూపిస్తాను. ఓకే, నేను చెప్పుకున్నాను కదా, ఇదిగోండి బియ్యం పిండితో ఈ విధంగా ప్రిపేర్ చేసామని చెప్పుకున్నాం కదా. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఓకే, దీనిని కూడా ఒకసారి మిక్స్ చేస్తున్నాను. అలానే హనీ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఎనఫ్ అండి, సరిపోతుంది. సో చూస్తున్నారా ఈ విధంగా. ఇప్పుడు మనం పిగ్మెంటేషన్కి ఆల్వేస్ నేను ఏం చెప్తూ ఉంటాను, ఎప్పుడు నేను మసాజ్ వరకు అయితే మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. లేదా ప్యాక్ వేసుకోవాలంటే సపోర్టింగ్ పౌడర్ వేసుకుంటేనే మనం ప్యాక్ వేసుకోగలం కదా. ఇలాంటి ప్యాక్ వేసుకోవాలి, ఇది ఓన్లీ మసాజ్ వరకు సరిపోతుంది. సో మసాజ్ వరకు అయితే ఇది ఓకే. నెక్స్ట్ ప్యాక్ వేసుకోవాలంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, బార్లీ పౌడర్ సపోర్ట్ తీసుకుంటున్నాం. చూడండి, ఇది అర్థమైంది కదా మసాజ్కి ఎలా ఉంటుందో. ఇది మాట మసాజ్ వరకు. సో మసాజ్కి టైం లేని వాళ్ళు ఇక్కడ మనకి బార్లీ పిండర్ సపోర్ట్ తీసుకుంటున్నాం. బార్లీ పిండి. ఓకే, బార్లీ పిండి చెప్పుకున్నాం కదా, ఆల్వేస్ మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాము. చక్కగా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఫేస్ మీద మచ్చలున్నా, ఏదైనా డార్క్ స్పాట్స్ లేదా పింపుల్ మచ్చలున్నా, ఏ ఉన్నా సరే ఈ బార్లీ పిండితో ఆల్వేస్ అన్ని క్లియర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో బార్లీ పిండి అనేది మనకి అంత బెనిఫిట్స్ ఇస్తుంది. సో మనకి బాడీలో కూడా కూలింగ్ ఎలా తగ్గిస్తుందో
అలానే ఎక్స్టర్నల్ గా కూడా స్కిన్ మీద అంత మంచి చేంజ్ వస్తుంది అనమాట. అంటే బ్లాక్ స్పాట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఆల్మోస్ట్. ఇప్పుడు చూసారా మనకి బార్లీ పిండి సపోర్ట్ తీసుకుంటే ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి కదా. ఇదిగో ఇది చక్కగా ఒక 2 ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు, మనం ఒక 2కి వేసుకోవచ్చు హ్యాపీగా. చూసారా కంప్లీట్ ఎగ్ కూడా మనకు అవ్వలేదు, కొద్దిగా మాత్రమే తీసుకున్నాం అందులో మనం. ఇదిగోండి చూడండి ఎంత బాగా ప్రిపేర్ అవ్విందో. ఓకే, ఇప్పుడు ప్యాక్ అయితే ప్రిపరేషన్ అయితే అర్థమైంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో కదా, చాలా హ్యాపీ కదా. చాలా తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్లో మంచి ఫేస్ ప్యాక్ కదా ఇది. అదే పిగ్మెంటేషన్ అంటే మనం చెప్పుకున్నాం కదా, మనకి చాలా ఎక్స్పెన్సివ్ పిగ్మెంటేషన్ అనేది. అది క్లియర్ అవ్వాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. పార్లర్స్ లో అయితే ఖరీదు ఎక్కువే ఉంటుంది. అది హ్యాపీగా మీరు హోమ్ మేడ్ ప్యాక్స్ అనేవి ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్యాక్ అయితే రెడీగా ఉంది. మనకి అప్లై చేసుకునే విధానం ఎలా? సో మసాజ్ అయినా సరే ప్యాక్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేస్ ని క్లీన్ చేసుకుంటాము. దేంతోని కాటన్ సహాయంతో రోజ్ వాటర్ తో క్లీన్ చేసుకుంటాము. లేదు అంటే మనకి యాస్ట్రింజెంట్ అనే లోషన్ తో కూడా ఫేస్ ని క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీకు చూపించాను కదా లోషన్, సో లిక్విడ్ రూపంలో ఉంది కదా, అదైతే మసాజ్. మసాజ్ ఎప్పుడు ఆల్వేస్ సర్క్యులర్ మోషన్ లో చేసుకోండి ఇలా, లేదా అప్వర్డ్ డైరెక్షన్ లో చేసుకోండి. ఓకే, అప్వర్డ్ ఎందుకన్నానంటే పిగ్మెంటేషన్ ఆల్వేస్ ఎప్పుడు 30+ 40+ వస్తూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అప్పుడు మనకి స్కిన్ కూడా లూజ్ అవ్వకుండా ఉండడం కోసం అప్వర్డ్ డైరెక్షన్ లో చేస్తాం మసాజ్ అయినా సరే. సో అందుకే మసాజ్ అనేది సర్క్యులర్ మోషన్ లేదా అప్వర్డ్ డైరెక్షన్. ఓకే, పిగ్మెంటేషన్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ లో లిక్విడ్ అయితే. ఓకే, మసాజ్ కాకుండా ప్యాక్ అనుకుంటే బార్లీ పౌడర్ సపోర్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఫేస్ ప్యాక్ అనుకుంటే మనకి ఫ్రమ్ నెక్ టు ఫేస్ అండ్ బ్యాక్ నెక్ కూడా అప్లై చేస్తాం. కన్సిస్టెన్సీ చెప్పాను కదా, ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ చపాతీ ఉండలా కూడా ఉండకూడదు. ఓకే, ఫేస్ కి అంటుకునేలా ఉండాలి. అంటుకుంటేనే కదా మనకి రిజల్ట్ వస్తుంది. గట్టిగా కలిపేసాం అనుకోండి, ఇలా అప్లై చేసిన వెంటనే 2 minutes లో పడిపోతుంది కదా. సో అంటుకోవాలి అది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా, ప్యాక్ని అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత మనం 20 minutes అలానే విడిచిపెట్టేసేయండి. 20 minutes. ఓకే, అలా విడిచిపెట్టిన తర్వాత మనకి కీరా స్లైస్ని కంటి మీద పెట్టుకున్నట్లయితే చాలా రిలాక్సేషన్ అవుతారు మీరు. కంటి మీద అంటే ఇన్నర్గా ఉన్న హీట్ అంతా కూడా కంటిలోంచి బయటకు వస్తుంది. సో ఈ విధంగా అప్లై చేసుకున్న ప్యాక్ 20 minutes తర్వాత చల్లని నీళ్ళతో క్లీన్ చేసుకోండి. ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ 2 కానీ చేసినట్లయితే, అంటే వారానికి 2 సార్లు కానీ మీరు అప్లై చేసుకున్నట్లయితే ఎలాంటి పిగ్మెంటేషన్ అయినా సరే క్లియర్ అవ్వాల్సిందే. ఎందుకు అంటే ఇది ప్రోటీన్ ప్యాక్ వేస్తున్నాం ఇక్కడ, మనం స్కిన్కి ప్రోటీన్ ఇస్తున్నాం. ఇంటర్నల్గా ఇంటేక్ మనం ప్రోటీన్ ఇస్తే ఎంత హెల్తీగా ఉంటామో, ఎక్స్టర్నల్గా స్కిన్కి మనం ప్రోటీన్ ఇస్తున్నాం. ఈ ప్రోటీన్ వల్ల మనకి స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ అన్ని మొత్తం క్లీన్ అవుతాయి. సరేనా? సో ఈ ప్యాక్ కూడా పెద్ద కష్టమా చెప్పండి, ఈజీయే కదా. అలానే బియ్యం పిండి కూడా మనకి ఏం చేస్తుంది, సేమ్ వర్కింగ్. ఇది కూడా మనకి విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. ఇవి కూడా ఎక్కడైతే మచ్చలు ఉంటాయి మచ్చలన్నీ క్లీన్ చేస్తుంది కదా. హనీ అనేది ఆల్వేస్ ఎప్పుడు చెప్తానే ఉంటాను, న్యాచురల్ బ్లీచ్ అని. సో ఇవన్నీ కలిస్తే ఎంత చక్కగా ఉంటుందండి ప్యాక్ మనకి. అలానే మనకి లెమన్ ఎప్పుడు ఫ్యూ డ్రాప్స్ అని చెప్పుకున్నాం కదా, లెమన్ వర్కింగ్ కూడా మనకి క్లీన్ చేస్తుంది. ఈ విధంగా ఎంత మంచి ప్యాక్, ఎంత లో బడ్జెట్లో పిగ్మెంటేషన్ కోసం మీ అందరూ నేర్చుకున్నారు కాబట్టి అందరూ అప్లై చేయండి. పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు చాలా హ్యాపీగా పిగ్మెంటేషన్ మొత్తం క్లియర్ అవ్వాల్సిందే. 3 months కంటిన్యూ చేయండి, అట్లీస్ట్ వీక్లీ వన్స్. 3 months అంటే 12 times 12 packs లో మీరు రిజల్ట్ చూడండి. ఫస్ట్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఒక ఫోటో తీసుకోండి, 3 months కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫోటో తీసుకోండి, ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. కానీ నేను ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను, పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ మీకు మీరే చేసుకున్నప్పుడు ఎండలోకి వెళ్ళినప్పుడు స్కార్ఫుల్ పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ యూవీ రేస్ తగిలిందంటే మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు మీరు చక్కగా ఎండ తగలకుండా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి కేర్ తీసుకున్నట్లయితే పిగ్మెంటేషన్ చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే చక్కగా ఇన్నర్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. ఎక్స్టర్నల్ నుంచి మనం ప్యాక్ వేస్తున్నాము, ఇన్నర్ నుంచి సపోర్ట్ వస్తుంది. ఈ రెండు కలిసి పిగ్మెంటేషన్ చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ అన్ని మీరు అందరూ తప్పకుండా ఫాలో అవుతారనుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకి మీ తరపు నుంచి నా తరపు నుంచి కూడా చాలా బిగ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.